పొద్దున ఎవరైనా అంటారనుకో సాయంకాలానికి సమాధానం, అది మనసులో ఉంచుకోకూడదు. తర్వాత దేవునితో సమాధానము, మానవులతో సమాధానం, వ్యక్తిగత సమాధానం కలిగి ఉండాలి. అలాగే దేవుడు మన యేసు ప్రభు మన సమృద్ధిని చేయమని ఇవ్వడానికైనా ఈ లోకానికి వచ్చారు. ఆయన మన నమ్మిక ఇచ్చినవని అన్ని కూడా ఇచ్చుకోండి. ఈరోజు చాలా సంతోషకరంగా ఉంది నాకు, ఎందుకంటే మీకు అందరికీ నా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా అంతా గారు టైం ఉంటుందా లేదన్నప్పుడు ప్రభు ఏం చేయాలి, ఇంత బాధ్యత నాకు ఇచ్చావు. మరి ప్రతి సంవత్సరం క్రిస్మస్ ప్రార్థన చేసుకుంటున్నాం కదా, ఈ రోజు ఎప్పుడు పెట్టుకోవాలి వారాలు అన్నప్పుడు సెలవు 17వ తారీఖు అని ఎవరు అన్నారు. ఆ 17 పెడితే అందరూ వస్తారు. నాకు ఆ ప్రేరణ వచ్చింది, అందరూ వచ్చారు. దేవుని స్తోత్రం. అలాగే మన సహోదరి కూడా అంతా మనతో కలిసి ఉంటాం. ముఖ్యంగా మన వృద్ధాప్యులను మాణిక్యం గారు చూడడం చాలా సంతోషం. ఆవిడ కేక్ కట్ చేస్తారు. ఆ కేక్ కట్ చేసే ముందు మన సౌజన్య చిన్న ప్రార్థన చేస్తే కేక్ కట్ చేస్తారు. అప్పుడు మనకున్న డబ్బులన్నీ లెక్కట్టుకొని వచ్చాయి. బాక్సులు 30 బాక్సులు కొన్నాం. స్త్రీలకి ఉపయోగమైన పని అని మరి పాస్టర్ గారు అన్నారు, పాస్టర్ మా వదిలి గారు కూడా అన్నారు, బాక్సులు మంచిదమ్మని అన్నారు. చిన్న చిన్న బాక్సులు కొన్నాం. ఇంటికి ఒక బాక్స్ వస్తుంది. దేవుని స్తోత్రాలు. అలాగే మరి కేక్ ముక్కలు కూడా యేసుప్రభు పుట్టింటే మరి కేక్ ఉండాలి కదా, ఆయన పుట్టారు కదా, సంతోషం కదా. అలాగే చెప్పండి, అలాగే స్తోత్రం. సంతోషంగా కేక్ తిని మరి దేవుని చిత్తం అయితే మరి డ్రింక్ కూడా ఇచ్చినట్టున్నారు. పాస్టర్ అన్ని రెడీ చేశారు. దేవుని స్తోత్రం. కనుక మరి ఇది ఎలా జరుగుతుంది అంటే నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే ఈ వారంలో మరోసారి పడిపోయాను. ఆ రోజంతా మంచం మీద ఉన్నాను. దేవుడా 17వ తారీఖు పేరు ఉంది, నీ బిడ్డను వాడుకోమన్నప్పుడు దేవుడు మరి ఆశ్చర్యంగా నిలబడ్డానికి శక్తి ఇచ్చాడు. దేవుడి స్తోత్రం. ఇంకా కొంతమంది రాలేదు. ముఖ్యంగా ఇప్పుడు కేక్ కటింగ్ మన సౌజన్య వచ్చి ప్రార్థన చేస్తే మా అమ్మగారు కేక్ నిలబడి విధంగా ప్రార్థించడానికి చెప్పడం బట్టి స్తోత్రం. బిడ్డలందరూ కూడుకుని నాయన తండ్రి నిన్ను స్తుతించడానికి, నాయన ప్రభావ నిన్ను మహిమపరచడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రం తండ్రి. ప్రభావ మేము భోజనం చేసిన, పానం చేసిన, ఏ కార్యం చేసిన దేవ నాయన నీకు మహిమకారంగాను నీ చిత్త ప్రకారంగాను చేయడానికి ప్రభావ నీ కృప మాకు దయచేయండి తండ్రి. నీ కృప నీ దయ లేకపోతే మేము ఈ విధంగా కూడి నాయన మీరు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు. మా కొరకు ఇచ్చిన ప్రభావ నాయన తండ్రి నీ కుమారుని బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి. స్తోత్రం నాయన తండ్రి. నాయన వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటాం ప్రభా. నాయన నామకార్థంగా నీ సన్నిధిలో మేము అందుకుంటాం ప్రభా. అయ్యా ఈ అంత్య దినములలో తండ్రి నాయన మరి ఎక్కువగా నీ కొరకు సిద్ధపడడానికి ప్రభా నాయన నీ ఒక సమయంలో ప్రభా నాయన యొక్క ప్రభా నాయనకి ఏక జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ దినములు నాయన ఆశీర్వదించినట్టుగా ప్రభా వీటిని ఆశీర్వదించి అందరికీ సమృద్ధి సరిపోయిన సమాధి తెచ్చమని ప్రభా నాయన సమస్త మహిమాలంతా ప్రభావం మీకే ఆరోపిస్తుంది. యేసు పరిశుద్ధంగా అడుగుతున్నాం తండ్రి. ఆరోగ్యవంతురాలుగా యేసుప్రభు కేక్ కట్ చేసి మనందరికి కూడా
మేమంతా ఇప్పుడు ఈ స్త్రీల కార్యక్రమం అంటే నువ్వు నేను కానీ ఇంకెవరైనా ఎంటర్ కాకూడదు, కానీ ఆఖరిని కొంచెం నేను చొరవ తీసుకుని వస్తుంది, క్షమించాలి. ఎందుకంటే ఈ లోకంలో జ్ఞానం చేసుకోండి, ఒక స్త్రీ ద్వారా లోకంలో పాపం వచ్చింది, ఒక స్త్రీ ద్వారా మీ రక్షణ కూడా వచ్చింది. దేవుని స్తోత్రం చెల్లించండి. యేసుక్రీస్తు వారికి అన్ని మరి గర్భం జన్మించకపోవాలి, మరి ఆ స్త్రీ ద్వారా లోకానికి గొప్ప ఆశీర్వాదం వచ్చింది. కాబట్టి స్త్రీలను ఎక్కువ గౌరవించాలి మేము, ఎందుకంటే వారు నిజంగా దేవుని ప్రేమలో వారు కలిగి వారు మనకి జన్మకి తల్లిని కానీ మన ప్రభువునిచ్చిన మరియని కానీ మనం అంతగా గౌరవించాల్సిన బాధ్యత ఉన్నది. ఆమెను ధన్యురాలన్నారు. అట్ ది సేమ్ టైం మనం మరియమ్మని కాదు, మన ప్రభువుని మనం పూజించాలి. అందరూ దేవుని స్తోత్రం చెల్లించలేమా? కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ విషయంలో మరి మీరందరూ వచ్చి ఈ క్రిస్మస్ కార్యక్రమాన్ని అటెండ్ అయినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. మరి ఇక్కడ వచ్చిన అందరికి కూడా మా మరకమ్మ గారు సుమయ్యను అల్లాడు వేసుకున్న జన్మించిన సుమయ్యను చూసి ఎంతో సంతోషించి నాకు చాలా ఇంకా నేను ఆయన అన్నారు. అలాగే మన మరకమ్మ గారు మన మధ్యకి తీసుకొచ్చిన చాలా సంతోషం. దేవుని బిడ్డలు వారి యొక్క దీవెనలు మనకు కావాలి. అలాగే తండ్రి పాస్టర్ గారు మరి 2 రోజుల నుంచి నిద్రలేదు, ఇంటి దగ్గర 2 తిరుగుతున్న బాత్రూమ్ ఉండలేదు, ప్రతి ఫస్ట్ కి పడిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ కంగారు వచ్చేసి ఎలా అవుతుంది అది. కానీ దేవుడు ఏదైనా మనకి ఫ్రాక్చర్ కాకుండా కాపాడాడు. వారికి అంతకన్నా వందనాలు. అంత కష్టంలో కూడా నన్ను బాగా చూసుకున్నారు. కాబట్టి మీ అందరూ నేను తెలియజేస్తున్నాను. ఏమాత్రం తక్కువైందో సొంతగా అలాగే విడిచిపెడుతున్నారు. నాకు మరి చక్కటి సాక్ష్యం ఇచ్చారు. అలాగే అమ్మారు గారు